అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను 2 రకాల స్వీట్ చేసి చూపెడతాను మీకు. ఒకటేమో ఫ్రూట్ సలాడ్, ఒకటేమో సగ్గుబియ్యం సేమియా. వీటికి మనకు కొలతలు తెలవాలి. పాలైనా చక్కెర అయినా. సేమియా పాయసం మనం సగ్గుబియ్యం వేయకుండా చేసుకున్నప్పుడైనా సగ్గుబియ్యం వేసి చేసుకున్నా గానీ సాయంత్రం వరకు కూడా చిక్కగా కాకుండా ఉండేటట్టు నేను చెప్తా. ఫ్రూట్ సలాడ్ కూడా మనం చేసుకుంటే పలసగానన్న అవుతుంది, బాగా చిక్కగానన్న అవుతుంది. ఒక తీరుగా ఉండేటట్టు ఎంత పౌడర్ వేయాలన్నది దానికి చూపిస్తా. మళ్ళా ఇటు శివరాత్రి వస్తుంది, ఒక్క పొద్దు ఉంటాం. నూనె పోసినవి తినం కదా. నూనె పోసుకున్న పదార్థాలు పూరీలు గారెలని ఏం తినం. తింటే కందగడ్డ, కంకి, ఫ్రూట్ సలాడ్ తినచ్చు. ఇట్లాంటి వాటి కోసం మనం సైజు చూడకుండా చేస్తాం కాబట్టి కరెక్ట్ కొలతలు చెప్తాను మీకు. చేసి ఇలా నేను చూపిస్తా. రానోళ్ళు ఎవరన్నా ఉంటే చూసి నా వీడియో చూసి నేర్చుకోండి. ఏవి ఎంతెంత తీసుకుంటానో మీకు చూపెడతా. ఇప్పుడు ఇగో చూడుండ్రి సగ్గుబియ్యం సేమియాకు. ఇగో ఇవి సగ్గుబియ్యం ఎన్ని నానబెడతానో చూడుండ్రి. సేమియా ఎంత తీసుకుంటానో చెప్తా మీకు. ఇగో ఏలకులు, చక్కెర, పాలు ఎన్ని పోతాను అన్నది మీకు నేను చెప్తా. ఈ రైస్ కుక్కర్ పావు సేమియా చేస్తాను. మీరు దేనితోనన్నా వేసుకోండి కానీ ఒక కొలత మీకు చూపిస్తాను. దీనికి ఎన్ని సగ్గుబియ్యం నానబెడతానో ఈ డబ్బెడుకు చెప్తా. ఇగో చెంచాతోని ఒక 2 చెంచాలు సగ్గుబియ్యం ఒక అరగంట సేపు నానాలి. ఇగో ఇప్పుడు ఇవి కడిగి పారవోసిన నానబెడతాను. అరగంట సేపు నానబెడతా. ఇక మళ్ళా ఒకవేళ మీరు పెద్ద గ్లాస్తో చేసుకోవాలన్నా ఇప్పుడు దీనికైతే 2 చెప్పిన. మీరు పెద్దది తీసుకుంటే ఇంకా 1 చెంచానో 2 చెంచాలో సగ్గుబియ్యం పడతాయి, పాలు పడతాయి, చక్కెర పడతాయి. ఇప్పుడు నేను చూపించే కొలతను మీరు దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. సేమియా ఎట్లా తీసుకుంటారనో చూడుర్రి. ఇట్లా తీసుకున్నా గంతే. ఫస్ట్ మీకు సగ్గుబియ్యం సేమియా గురించే చెప్తా. ఇది అయినాక ఫ్రూట్ సలాడ్కు మళ్ళీ చూపిస్తా. ఇగో చూడండి, ఇది ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్. ఇగో గిలాసన్నర అయినాయి. ఇప్పుడు గన్నే నీళ్ళు పోతాన్న సరికి సరి అన్నట్టు. ఇగో 1 గ్లాసు. ఇగో సరి కలిపిన. అయితే మందిగల్లోళ్ళు ఉంటారు. మందిగల్లోళ్ళు బాగా 2-3 ప్యాకెట్లే పోసుకొని చేసుకోరు కదా. అందరికీ ఒక్క తీరుగా ఉండేటట్టు ఇప్పుడు నేను నీళ్ళు కలిపిన. మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ 2 పాల ప్యాకెట్లతోనే పట్టినన్ని ఇప్పుడు నేను ఎట్లయితే కొలత చూపిస్తానో అట్లా నీళ్ళు కలపకుండా పోసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది అందరి కోసం ఇప్పుడు నేను నీళ్ళు కలిపినాయి. ఇప్పుడు మీకు చక్కెర చెప్పాలి. ఇగో చక్కెర ఎంత తీసుకుంటానంటే ఒక డబ్బెడుకు కొంచెం తక్కువ. ఇగో కరెక్ట్ కొలత. బాగా తీపి ఉండదు, బాగా సప్పగా ఉండదు. మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ తీసుకోరు, సమానం తీసుకోరు. కానీ ఇది అందరికీ సరిపడే స్వీట్. ఇది పాలు ఎంత పోతానో మీకు పోసేటప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు కొలిసిన పాలు అయితే పొయ్యి మీద పెడతా. ఇప్పుడు మంట ఎక్కువనే పెట్టుకున్నా, ఎందుకంటే దగ్గరనే ఉన్నా. ఈలోగా జీడిపప్పులు, బాదం పప్పులు వేయించుకుంటా, సేమే వేయిస్తా. ఇగో నెయ్యి ఎత్తానా, మన అందాద కొద్ది సేమియాని బట్టి మీరు నెయ్యి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఎత్తానా, నెయ్యి తీస్తాను. ఇగో ఇప్పుడు సేమియా. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అరగంట సేపు నానాలి సగ్గుబియ్యము. ఇంకొకటి ఏంటిదంటే పాలు ఎప్పుడైనా కాగబెట్టకుండా డైరెక్ట్ పోయొద్దు. ఒక్కొక్కసారి పాలు పలుగుతాయి, అది మనకు మళ్ళా చేసిందంతా వేస్ట్ అవుతుంది. కాగిన పాలతోనే చేసుకోవాలి. దూరగా ఏంచుండ్రి. ఇప్పుడు ఇదే ముక్కుట్లు ఉంచితే వేడి ఉన్నది కదా, ఇంకెర్రగా అవుతాయి. తీత్తా. పాలు చూడ ఎట్లా మసులుతున్నాయో. ఇట్లా మసిలే అని దించకుండ్రి. పాలు మంచిగా కాకపోతే కూడా అంత వాసన వస్తాయి, పాయి వాసన వస్తాయి. కొద్దిగా ఆగాలి, మరి ఇనుక తట్టు కాదు. కానీ కొంచెం సేపు ఒక 5 నిమిషాలన్నా మసిలిస్తే రుచి వస్తాయి. మంచిగా మసిలిన ఛాయ్ చూడు, మనం ఒక్కసారి 2 సార్లు మసిలంగానే తాగుతాం చూడు ఛాయ్, అంత నీరు ఉంటుంది. గట్లనే పాలు కూడా మంచిగా మసులుతేనే మంచిగా రుచి వస్తుంది సేమియాకు. ఇప్పుడు పాలు మసులుతున్నాయి, కొంచెం టైం పడుతుంది అని చెప్పినా కదా. ఈలోగా ఫ్రూట్ సలాడ్కు పాలు కాగబెడతా. సేమ్ కొలత అప్పుడు సేమియాకు చూపించినట్టే మళ్ళీ మీకు కొలిసి చూపిస్తాన్న. గిలాసన్నర అయినాయి. ఇగో గిలాసన్నర నీళ్ళు పోతాన్న. ఇగో చూడు, ఇప్పుడు ఇవి నేను పాలు కాగబెడతా. ఎండ్లనైతే ఫ్రూట్ సలాడ్ చేస్తాం అంటే ఇప్పుడు నేను పాలు కాగబెట్టి కస్టర్డ్ కలిపినాక చల్లగా అయినాక పండ్లన్నీ ఎత్తాం కదా, పండ్లన్నీ ఎత్తే ఎక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు మనం ఏ గంజులను అయితే పండ్లేసి ఫ్రిడ్జ్లో పెడతామో దాంట్లోనే పాలు కాగబెట్టుకోండి.
ఇప్పుడు పొయ్యి దగ్గరనే ఉన్నా కాబట్టి స్టవ్ ఎక్కువనే పెట్టినా, మిడిల్గా పెట్టినా, హై కూడా కాదు సిమ్ కాదు. ఇంట్లోనే కొంతమంది ఇగో గిన్నెని గంటెడన్ని తీసి ఎట్లా గిన్నెని గిన్నెడాన్ని తీసి పక్కకు పెడతారు. చిన్న చాయ్ గ్లాసులు సగమని పెట్టి కస్టర్డ్ పౌడర్ కలిపి పోతారు. నేనేం చేస్తా అంటే కాగినాక గిన్నెని తీస్తా. కాగిన పాలు మరి పలుగుతాయో మంచిగా ఉంటాయో మనకు తెలియదు కదా, కాగబెడితే కానీ తెలుస్తుంది. గిన్నెన్ని పాలే కదా జల్లే చల్లగా అవుతాయి. కాగినాక నేను గంటెతో తీసి ఎంత పౌడర్ వేసి కలుపుతానో మీకు చెప్తా. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి చెప్తా, మన దగ్గర పొద్దున మనం చాయ్ పెట్టుకొని ఉన్న పాలు ఉంటాయి, చల్లగైన పాలు, అది కూడా కలుపుకోవచ్చు. ఇళ్ళకెళ్ళి తీసుడు అవసరం లేదు అని అనుకుంటే సరే ఇవి కాగనియండి. ఇప్పుడు ఈ పాలు కాగినాయి సేమియాకు. ఇళ్ళకెళ్ళి కొన్ని పాలు తిత్తా, చల్లార పెడతా చూడుండ్రి. ఇక పాలు మంచిగానే కాగినాయి, ఒక ఇంత మట్టుకు ఇనికినాయి. ఇక పని చేస్తానా, ఇగో పాలు కొద్దిగా చల్లగైనాయి, గోరువెచ్చగా ఉన్నాయి. అయితే నా దగ్గర కాగి చల్లార్చిన పాలు ఉంటే మీకు నేను డైరెక్టే ఉంచుదు. నేను ఇప్పటికిప్పుడు ప్యాకెట్ తెచ్చి కాగబెట్టి చూపిస్తాను కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఇక చూడుంది ఎన్ని పాలు పోతానా మనం తీసుకున్న సేమ్యకు అనేది మీకు కొలత చెప్తాను. ఇక 1, 2, ఇక 3, ఇక 4. ఇప్పుడు 4 డబ్బాలు పోసిన, ఇంకా 2 డబ్బాలు దించినాక పోతా. ఎప్పుడైనా 1కి 6 పాలు. అయితే 4 ఏమో మనం పాలల్లో సేమియా ఉడికియాలి, 2 ఏమో దించినాక చల్లటి పాలు పోసుకోవాలి. ఒక్కదానికి 6 గుర్తు పెట్టుకోండి. ఇక నేను పొయ్యి మీద పెడతాను. ఇప్పుడు ఇక పాలు మసులుతాయి మనకు, అవి మసిలిన పాలే కాబట్టి ఇట్లా ఒక్కసారి మసలంగానే సేమియా వేసుకోవాలి. సేమియా వేసేటప్పుడు ఒకసారి సిమ్కు పెట్టురు స్టవ్. ఇక ఎంబడే సగ్గుబియ్యం వేయాలి. ఇగో ఇంతకుముందు సిమ్లో పెట్టినా అని చెప్పినా కదా, ఇప్పుడు కొద్దిగా స్టవ్ పెంచిన, మిడిల్గా కూడా కాదు కొంచెం పెంచిన, కొంచెం మెల్లగానే ఉడకనియాలి. ఇప్పుడు ఇవి ఉడకని, ఈ సేమియా సగ్గుబియ్యం ఉడికేంతసేపు అట్లా ఫ్రూట్ సలాడ్కు మన కస్టర్డ్ పౌడరు ఎంత తీసుకొని కలుపుతాను అనేది మీకు చెప్తా. 2 పనులు మనకు ఒకసారి అయిపోతుంది అన్నట్టు, టైం వేస్ట్ కాకుండా చూపిస్తా. ఇగో వెనిలా కస్టర్డ్ పౌడరు ఇది తెచ్చుకొని చేసుకోండి. ఇదైతే మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత ఎత్తాను అన్నది చూడండి. మనం తీసుకున్న పాలకు ఇట్లా ముంచి తీసిన 1 చెంచా, మళ్ళీ ఏదో అనుకునేరు సంతూర్ సబ్బుల చెంచా, ఇగో 2, ఇగో 3, ఇగో 4. ఇప్పుడు దీంట్లో నేను పాలు కలుపుతా. పాలు మన దగ్గర పాలు ఒకవేళ మర్చిపోయి మొత్తానికి లేవనుకున్నప్పుడు నీళ్ళు పోసి కూడా కలపచ్చు. గిన్నెనే కదా ఏం కాదు. అయ్యో పాలు పోతేనే మంచిగా ఉంటుంది కావచ్చు, నీళ్ళు పోతే మంచిగా ఉండదు కావచ్చు అని అనుకుంటారు. ఎందుకు మనం ఇట్లా కలుపుతున్నామంటే డైరెక్ట్ పౌడరు పాలల్లో ఎత్తే ముద్దలు కడుతుంది. ఇగో ఇట్లా కలిపేసుకుంటే పాలల్లో కలిసిపోయి మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇగో ఇవి చల్లటి పాలే, కొంచెం పలుసగా కలుపుకోండి. మనం పోసేది పోయంగానే చిక్కగా ఉంటే అడగంటుతుంది, అడగంటే ముద్దలు అవుతుంది. ఎక్కడ ముద్దలు లేకుండా చూడండి అంతే. ఇక చూడండి సేమియా ఉడికింది, తెలిసిపోతుంది మనకు సేమియా ఉడికింది. మళ్ళీ కూడా మీకు చూపిస్తా. ఇక ఉడికింది. ఇప్పుడు చక్కెర ఎత్తాను. ఎప్పుడైనా సరికి సరే అద్దు చక్కెర. ఇక చక్కెర వేసి ఎంబడే బంద్ చేయాలి. బాగా చూడండి, నేనైతే బంద్ చేసిన. ఇట్లనే చేస్తా కాబట్టి మీకు ఇట్లనే చెప్పిన. ఇప్పుడు దించి పక్కకు పెడతా. మిగిలిన 2 పావుల పాలు పోతాను. 1కి మళ్ళీ చెప్తానా, మీరు మళ్ళీ చెప్తానని అనుకున్నా మంచిదే కానీ గుర్తుండాలి మీకు కూడా అని చెప్తాను. 1కి 6 మీరు దేంతోనన్నా చేసుకోండి. చల్లగా అయినాయి ఈ పాలు. ఇక గట్టి పడితే నన్ను అడుగుండ్రు మీరు. ఇగో ఇవి బాదం పప్పులు ఎత్తానా, ఇంకోటి ఏలకుల పొడి ఎత్తానా. అవి కిస్మిస్లు మా వాళ్ళు తినరా అని నేను వేయలేదు. మీరు ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోరు. ఇప్పుడు ఇది ఇట్లా అవుతుంది కదా, కొంచెం అయినాక కొద్దిగా చిక్కగా ఇక అట్లనే ఉంటుంది. ఇగో ఇప్పుడు నేను మూత పెడతానా. చల్లగా అయినాక తినేటప్పుడు మీకు నేను చూపిస్తా, 1 గంట సేపటికి చూపిస్తా. ఇగో పాలైతే మసులుతున్నాయి. కస్టర్డ్ పౌడర్ వేసే ముందు మీకు చక్కెర చెప్తా. నేను పాలు ఎన్ని తీసుకున్నా, నీళ్ళు కలిపిన పాలు 3 గ్లాసులు తీసుకున్నా. 3 గ్లాసుల పాలకు సగం గ్లాసు చక్కెర. రేటు ప్రకారంగా అయితే 150 గ్రాములు. ఇక చక్కెర ఎత్తానా చూడండి. సగం గ్లాసు చక్కెర వేసిన సరిపోతుంది. అమ్మ తీయ ఉంటుందో ఉండదో అని అనుకునేరు, ఉంటుంది. చక్కెర కరుగుతుంది.
కరిగినాక నేను కస్టర్డ్ పౌడర్ పోతా ఒక్కసారి మసలని. ఇప్పుడు మన ఫ్రూట్ సలాడ్కు ఏలకుల పొడి మాత్రం వేసుకోవాలి. చూడండి చక్కెర కరిగింది. మనం కలిపి పెట్టిన కస్టర్డ్ కూడా అడుక్కు గట్టిగా అవుతుంది. ఇగో చూడండి కలపాలి, డైరెక్ట్ అట్లనే పోయొద్దు, కలిపి మంచిగా పలసగా అవుతుంది. మళ్ళీ మనం పోసేటప్పుడు కూడా స్టవ్ సిమ్ముకు పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి కొంచెం సేపు. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టిన ఇగో కస్టర్డ్ పోతాను. ఒక పొంగు రావాలి. ఇప్పుడు స్టవ్ వేస్తాను. అట్లా మొత్తం సేపు ఒక 5 నిమిషాలు మీరు కస్టర్డ్ వేసినాక ఉంచురు పోయి మీద చాలు. బాగా సేపు ఉంచితే కూడా మళ్ళీ చిక్కగా అవుతుంది. ఇక చూడండి కల్లెపిల్ల మసిలింది. స్టవ్ బంద్ చేస్తాను. బంద్ చేసిన. ఇప్పుడు ఈ కస్టర్డ్ కలిపిన పాలు ఫ్యాన్ కింద పెడతా. ఈ చల్లగా ఎంతసేపు అట్లా పనులన్నీ కడిగి చేస్తా. ఎవన్నీ తీసుకుంటాను అనేది మీకు మళ్ళీ చూపించుకుంటా. ఈ ఫ్రూట్ సలాడ్కు 1/2 డజన్ అరటి పండ్లు, 1 ఆపిల్, 1 దానిమ్మకాయ, ఇగో ఇవి జీడిపప్పు. మీరు ఇంకేమైనా ఎక్కువ వేసుకోవాలనుకుంటే నల్లంగూర్లు అయినా వేసుకోవచ్చు. జీడిపప్పులు మన బాదం పప్పులు వేసుకోవచ్చు. తర్వాత కిస్మిస్లు, మన సార పలుకులు, ఇక మీ ఇష్టం. ఇక నేను కడిగెత్తాను. కలిపేటప్పుడు మీకు చూపెడతా. ఇక చూడండి పాలైతే చల్లగా అయినాయి. కింద గంజ ముట్టిన ఇక చల్లగా ఉన్నాయి. ఇక పండ్లన్నీ కోసిన. ఇప్పుడు నేను దీంట్లో పాలల్లో ఫ్రూట్ సలాడ్లా కలుపుతాను. ఇక అన్నీ ఒకటేసారి ఎత్తాను. చూడండి ఇక జీడిపప్పు ఇక గిట్లా అవుతుంది. ఇక దీన్ని మనం కలగలిపినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా మనం 12 లోపు ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకో, పిల్లలు స్కూల్కి పోయినాక రేపటిదాకా తినచ్చు. రేపు సాయంత్రం దాకా. చూడండి ఇక ఇప్పుడు ఈ సేమియా గంటకు చూపిస్తా అన్న కదా, 1:30 అయింది. 1:30 కూడా గిట్లనే ఉన్నది పలుసగా. మీరు మొత్తానికి చల్లగా అయింది. చూడరు చల్లగా ఏం అంతే. ఇక ఏం లేదు. మీరు పొద్దు ఇక్కడ దాకా ఉంచుకోరు, ఇట్లనే ఉంటుంది. మంచిగా తిని మీకు చెప్తా ఏది ఎట్లుంటుంది అన్నది చెప్తా. ఇంట్లో మీరు ఇంకా ఎక్కువ ఎన్నెన్న వేసుకోర్రి. ఫ్రూట్స్ ఉన్నాయి వేసిన నేను. ఫస్ట్ సేమియా తింటా. అన్నీ కరెక్టే ఉన్నాయి. మరి ఇది తీయడైనా ఇది తీయడైనా ఇక తీయగానే ఎట్లా తెలవాలి నాకు అని మళ్ళీ మీరు అడుగుతారు. నేను కూడా చెప్పాలి. ఒక బుక్క నీళ్ళు తాగి అసలైతే మనం సేమియా తిని నీళ్ళు తాగం. మీకు మళ్ళీ తీపి గురించి చెప్పడానికి నేను కొన్ని నీళ్ళు తాగుతాను. సూపర్. ఇంకా ఇది చల్లగా లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంత మంచిగా ఉంటుంది. ఈ ఫ్రూట్ సలాడ్ పెళ్ళిళ్ళలో పోతే మళ్ళీ 2 గ్లాసులు తెచ్చుకొని తాగుతాం. ఇంట్లో చేసుకుంటే ఇంత మంచిగా ఉంటుంది. సూపర్ ఉన్నాయి. ఇది నేను ఎప్పుడెప్పుడు చేస్తాను చెప్పన్నా. మా బిడ్డ పెళ్ళైనాక అల్లుడు వస్తాడు కదా మా ఇంటికి, కొత్త అల్లుడు వచ్చినప్పుడు అలా చేస్తూ సేమియా చేసేదాన్ని, ఫ్రూట్ సలాడ్ చేసేదాన్ని, మామిడి పండ్లప్పుడు మ్యాంగో జ్యూస్ చేసేది. ఇది పుచ్చకాయ అని అంటాం, నేనైతే పుచ్చకాయ అంటాం. మన గుమ్మడికాయ కలర్లా గింత ఉంటుంది చూడది, దాంతో చేసేది పాలు పోసి. పుచ్చకాయ జ్యూసు, మామిడి పండ్లది, ఫ్రూట్ సలాడ్, సేమియా. ఇక టిఫిన్లు అంటే మనం ఇక అన్ని కొంచెం వెరైటీ చేస్తాంలే కానీ ఇక అవేం లెక్క. కానీ స్వీట్ చేయాలంటే ఇట్లా చేద్దు నేను. మా బిడ్డ పెళ్ళైన కొత్తలు మా అల్లుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్వీట్ చేసేదాన్ని. అది కథ. చూసారు కదా నేను చేసిన స్వీటు. తింటా అంటే నేను బుద్ధి అవుతాను. సేమియాకు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, చక్కెర వేసి ఇప్పుడు మనకు సేమియా ఉడికిందంటే చక్కెర వేసిందంటే ఇంబడే బంద్ చేయాలి. అది బండ గుర్తు పెట్టుకోండి. పాలు 2 పోయింది, 4 ఏమో మసలడానికి మనం సేమియా వేసి ఉడికియడానికి, 2 ఏమో చల్లటి పాలు. ఏ దాంతోనన్నా మీరు చేసుకోండి. పెద్ద గిలాసో చిన్న గిలాసో ఓ గిన్నెనో ఇక మీ ఇష్టం. ఒక కొలత అనేది చెప్పిన మీకు, దేనితో పెట్టుకున్నా ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పిన మీకు. అట్లా చేసుకోండి. ఇక ఏది పెంచుకున్నా చక్కెర పెరుగుతుంది. ఇప్పుడు స్వీట్ నాకు ఇట్లా కొంచెం ½ ఇంచు తక్కువ చక్కెర
కప్పు నిండా పోసిన కదా, మీకు ఇంకా తీయగా కావాలంటే దాని నిండా పోసుకోండి. కొంతమంది బాగా ఇష్టపడతారు, పెంచుకోండి. అది ఒక్కసారి చేస్తే మీకు తెలిసిపోతుంది. ఏదైనా నేను చెప్పినట్టు కాకుండా ఒకసారి చేయండి, చేస్తేనే తక్కువ ఎక్కువ అయినది మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. సగ్గుబియ్యం సేమియా ఫ్రూట్ సలాడ్ ట్రై చేయండి. నేను చేసింది మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.